వరంగల్ చెంబులపేట ఖమ్మం హైవే రోడ్డు సమీపంలో గల మాధవ హాస్పిటల్ స్థాపించబడి నేటికి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా డాక్టర్ ఆకరపు రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ మాధవ్ హాస్పిటల్లో 24 గంటలు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 300 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని మాధవ హాస్పిటల్ తరపున 4 గ్రామాలు మూలకలగూడెం, కొండపర్తి, లోహిత, దూపకుంట గ్రామాలను దత్తత తీసుకుని డిఎంఏకి పంపించడం జరిగిందని మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు. మాధవ్ హాస్పిటల్ షెమున్పేట గత 14 సంవత్సరాలుగా షెమున్పేటలో మాధవ్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ మా హాస్పిటల్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా ముల్కలగూడెం గ్రామం నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ ఉన్న పేదలందరికీ నాకు తోచినంత వరకు ఎంత వీలైతే అంత తక్కువలో వైద్యం చేస్తున్నాను. ఇంకా ముందు కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మా హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు న్యూరో వరకు, జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పెడియాట్రిక్స్, న్యూరో వరకు అన్ని సేవలు మేము అందిస్తున్నాం. 24 గంటల వైద్య సేవలు కూడా అందిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాల్సిన కోరుతున్నాం. మేము మా హాస్పిటల్ తరఫున ఇప్పటికీ 300 వైద్య శిబిరాలు పెట్టడం జరిగింది. ఒక 4 గ్రామాలను మా హాస్పిటల్ తరఫున దత్తత తీసుకొని డిఎంఈకి కూడా పంపడం జరిగింది. అందులో ఒకటి ముల్కలగూడెం, కొండపర్తి, లోహిత, అలాగే దూపకుంట గ్రామాలు మేము దత్తత తీసుకొని ఆ విలేజ్లలో ఎవ్రీ మంత్ ఒక మెడికల్ క్యాంపు, షుగర్ క్యాంపు, అలాగే ఐరన్, రక్తహీనత వీటి మీద మేము రూల్ అవుట్ అవన్నీ చేసేసి వారికి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ని కూడా మా హాస్పిటల్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున చేస్తున్నాం. ఈ విధంగా ఈ సంవత్సరం దాదాపు ఒక 50,000 మందికి సిపిఆర్ మీద కూడా అవగాహన ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ.